గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం 3వ అధ్యాయంలో 8వ పీరియడ్లో చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే 5 యొక్క భాజనీయత సూత్రం. ఏదైనా ఒక సంఖ్య 5 చే నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని గణించకుండానే తెలుసుకోవాలంటే మనం ఈ 5 యొక్క భాజనీయత సూత్రం ఏ విధంగా పనిచేస్తుందో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా కానీ లేదా 5 కానీ ఉంటే ఆ సంఖ్య తప్పకుండా 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. దీన్నే 5 యొక్క భాజనీయత సూత్రం అంటారు. అంటే దత్త సంఖ్య, దీని నిర్వచనం మనం రాసుకుంటే దత్త సంఖ్య అంటే ఇవ్వబడిన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా కానీ లేదా 5 కానీ ఉన్నచో ఆ సంఖ్య నిశ్శేషంగా 5తో భాగించబడుతుంది. 5తో భాగించబడుతుంది. దీనిని 5 యొక్క భాజనీయత సూత్రం అంటారు. దీన్ని ఏమంటారు? 5 యొక్క భాజనీయత సూత్రం అంటారు. అంటే ఏదైనా ఒక సంఖ్య 5తో భాగించబడాలి అంటే కంపల్సరీ దాని యొక్క ఒకట్ల స్థానంలో, దాని యొక్క యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఒకటి చూద్దాం. 7250. ఇది 5తో భాగించబడుతుందా లేదా? భాగించబడుతుంది కదా. ఎందుకంటే దీని ఒకట్ల స్థానంలో 0 ఉంది. అనే సంఖ్య 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎందుకు? ఒకళ్ళ స్థానంలో 0 ఉంది కాబట్టి. రెండో ఉదాహరణ తీసుకుంటే 1225. ఇందులో ఒకట్ల స్థానంలో ఏముంది? 5 ఉంది కాబట్టి ఇది కూడా మనకు 5తో నిశ్శేషంగా భావించబడుతుంది. దీన్ని భావించి చూడవలసిన అవసరం లేదు. అది ఎంత పెద్ద సంఖ్య అయినప్పటికీ 4 అంకెల సంఖ్య కావచ్చు, 20 అంకెల సంఖ్య కావచ్చు, 40 అంకెల సంఖ్య కావచ్చు. అనే సంఖ్య 5తో నిశ్శేషంగా భావించబడుతుంది. ఇంతవరకు రాసుకోండి. ఈ విధంగా మనం ఎన్నైనా ఉదాహరణని మనమే తయారు చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ సాధించవచ్చు. నెక్స్ట్ 10 యొక్క భాజనీయత సూత్రం ఏంటిది? ఇప్పుడు 10 యొక్క భాజనీయత సూత్రం. దత్త సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 లేదా 2 0 ఉన్నచో ఆ సంఖ్య నిశ్శేషంగా 10తో భాగించబడుతుంది. 10తో భాగించబడుతుంది. దీన్ని ఏమంటాం? 10 యొక్క
భాజనీయతా సూత్రం అంటారు. ఇప్పుడు ఒకట స్థానంలో 0 అన్న ఉండాలి. ఒకవేళ 2 సున్నాలున్నా అది తప్పకుండా 2తో భాగించబడుతుంది. ఇప్పుడు చూడండి 7250 చివరిలో ఒకట స్థానంలో 0 ఉంది కాబట్టి ఇది దేంతో భాగించబడుతుందని చెప్పొచ్చు? 10తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే 1,22,500 అనే సంఖ్యలో చివరిలో మనకు 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా 10 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఈ ఉదాహరణ రాసుకోండి. నెక్స్ట్ 11 యొక్క భాజనీయత సూత్రం. 11 యొక్క భాజనీయత సూత్రం. దీన్ని మనం ఏ విధంగా నిర్వచించుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఏదైనా ఒక సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని మనం చేయకుండానే ఎలా చెప్పగలుగుతాం అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, ఉదాహరణకు 1331 అనే సంఖ్య ఉంది. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు ఉన్నాయి. అంటే ఇందులో సరి స్థానపు విలువల మొత్తము బేసి స్థానపు విలువల మొత్తానికి సమానమైతే ఆ సంఖ్య తప్పకుండా 11 చేత భాగించబడుతుంది. అంటే ఇచ్చిన సంఖ్యలో ఉన్నటువంటి విలువల్ని మనం చూసినట్లయితే అందులో సరిస్థానాలలో ఉన్నటువంటి అంకెల మొత్తం బేసి స్థానాలలో ఉన్నటువంటి అంకెల మొత్తం చేస్తే ఆ 2 సమానమన్నా కావాలి, లేకపోతే ఒకదానిలో నుండి ఒకటి తీసేస్తే 11 యొక్క గుణిజమన్నా కావాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 1331 దీనిలో సరిస్థానం, దీని నుండి ఏం చేస్తున్నా అంకెల్ని కొంచెం దూరం రాసుకుంటాం. సరిస్థానపు విలువల మొత్తం ఇందులో చూడండి, ఇది ఒకటవ స్థానం, రెండవ స్థానం అంటే ఇది సరిస్థానం కాబట్టి సరిస్థాన విలువల్ని ఫస్ట్ మనం ఎన్నుకోవాలి. రెండవది సరిస్థానం, మూడవది నుంచి 4వది సరిస్థానం. రెండవ సరిస్థానం విలువ 3 ప్లస్ 4వ సరిస్థానం విలువ 1 కలిపితే ఎంత? 4. ఇప్పుడు బేసి స్థానపు విలువలు, ఇది బేసి స్థానం 1వ స్థానంలో ఉన్నది. అంటే కుడిని ఎడమ నుండి మనం లెక్కించుకుంటూ పోతే మొదటిది బేసి స్థానం అవుతుంది, రెండవది సరిస్థానం అవుతుంది, 3వ విలువ బేసి స్థానం అవుతుంది, 4వ విలువ సరిస్థానం. ఇది బేసి స్థానం. ఎంత ఇది? 1 ప్లస్ ఇక్కడ బేసి స్థానం విలువ 3 కలిపితే ఎంత? 4. ఈ 4 ఇట్లా ఆ 4 తీసేస్తే 0. కాబట్టి ఇక్కడ బేసి స్థానపు విలువల మొత్తం సరిస్థానపు విలువల మొత్తానికి సమానమైంది. అంటే ఒకదాంట్లో ఒకటి తీసేస్తే 0 వస్తుంది. సమానమైన మనం అది భాగించబడుతుందని పరిగణలోకి తీసుకోవాలి. ఒకదాంట్లో నుంచి ఒకటి తీసివేస్తే కూడా మనకు 0 వస్తే కూడా అది 11తో నిశ్శేషంగా భావించబడుతుందని మనం పరిగణించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? బేసి స్థానపు విలువల మొత్తం సరిస్థానపు విలువల మొత్తం మైనస్ బేసి స్థానపు విలువల మొత్తం తీసేసినాం, మైనస్ చేసినాం. కాబట్టి ఇప్పుడు మనకేమొచ్చింది? 0 వచ్చింది. కాబట్టి తప్పకుండా ఇది దేంతో భావించబడుతుందని చెప్పొచ్చు?
11 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు. దీనికి మనం డెఫినేషన్ నిర్వచనం విషయానికి వచ్చినట్లయితే ఏ విధంగా రాసుకుంటాం అనేది ఇప్పుడు మనం రాసుకోండి. దత్త సంఖ్య ఇక్కడి నుంచి దత్త సంఖ్య లోని సరి స్థానపు విలువల మొత్తం మరియు బేసి స్థానపు విలువల మొత్తానికి సమానం అయితే ఆ సంఖ్య 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. దీనిని మనం ఏమంటాం? 11 యొక్క భాజనీయత సూత్రం అంటే 11 యొక్క భాజనీయత సూత్రం అంటారు. ఇది నిర్వచనం. ఈ నిర్వచనాన్ని అనుసరించి మనకు ఎంత పెద్ద లెక్క ఇచ్చినా ఆ లెక్క ఆ సంఖ్య 11తో భాగించబడుతుందా లేదా సులభంగా చెప్పవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే కదా? ఇంకొక సంఖ్య తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2 1 2 3 2 3 1. ఈ సంఖ్య మరి 11తో భాగించబడుతుందా లేదా చూద్దాం. ఇందులో సరిస్థానాలు రెండవ విలువను సరిస్థానం అంటారు, నాలుగో విలువను సరిస్థానం విలువ అంటారు. 2 3 4 5 6 వీటన్నిటిని కలిపితే మనకు ఏమొస్తుందో చూద్దాం. 2 ప్లస్ 2 ప్లస్ 1 = 5. ఇప్పుడు బేసి స్థానం చూద్దాం. 1 ప్లస్ 3వది 3 ఉంది, 5వది ఎంత ఉంది? 3. కలిపితే ఎంత అయింది? 7 అయింది. అంటే మొత్తం 6 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీని యొక్క విలువ ఇది దీని యొక్క విలువ. అక్కడ ఏవైతే వదిలేసినామో కింద బేసి స్థానం విలువని రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తీసివేస్తే 7లో 5 తీసేయాలి. ప్లస్ విలువ ఏది పెద్దగా ఉంటుందో అందులో నుంచి మైనస్ చిన్న విలువని తీసేయాలి. 2 అయింది. 2 అనేది 11 యొక్క గుణిజమా? కాదు. కాబట్టి ఇది 11 చే భాగించబడుతుందా? భాగించబడుతుంది. కావున 1 2 3 2 3 1
అనే సంఖ్య 11తో భాగించబడుతుంది. కాబట్టి దీన్ని ఏమని రాస్తాం? 11 డస్ నాట్ డివైడ్స్ 1 2 3 3 2 1 2 3 1. రాసుకోండి. నెక్స్ట్ మనం అభ్యాసం లెక్కలు చేద్దాం. మనకు అన్ని బాధ్యత సూత్రాలు వచ్చినాయి కదా. 4 అనే అంకె యొక్క బాధ్యత సూత్రం ఏంది చెప్తారా ఎవరన్నా? 4 అనే అంకె చేత భాగించబడాలంటే ఏదైనా ఒక సంఖ్య దాని పదులు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె 4తో భాగించబడితే ఆ సంఖ్య 4తో భాగించబడ్డట్లుగా భావించాలి. ఇప్పుడు 11తో భాగించబడే సంఖ్యకు ఒక ఉదాహరణ తీసుకున్నాం, భాగించబడే సంఖ్యకు కూడా ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఇప్పుడు అభ్యాసం విషయానికి వచ్చినట్లయితే అభ్యాసం 3.1 ఎన్నో అభ్యాసం ఇప్పుడు 3.1. ఇందులో చూడండి, ఫస్ట్ వెయిట్ కింద ఇవ్వబడిన సంఖ్యలలో 2, 3 మరియు 6లచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలేవి. ఇందులో వరుసగా రాసుకున్నాం. 1 మొత్తం 8 రకాల సంఖ్యలు ఇచ్చాను ఇక్కడ. 3 2 1 7 2 9 197 2 3 2 972 132 179 0 184. తర్వాత 3 1 2 7 9 2 8 0 0 5 5 2 43 35 7 26 3 52. ఈ విధంగా మనకు 8 వివిధ రకాలైనటువంటి సంఖ్యలు ఇవ్వడం జరిగింది. ఇవి 2 చేత 3 చేత మరియు 6ల చేత పడతాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక సంఖ్య 6 చేత భాగించబడాలంటే అది 2 చేత భాగించబడాలి, 3 చేత భాగించబడాలి. ఫస్ట్ మనం 2 చేత భాగించబడే సంఖ్యను తెలుసుకుందాం. ఇది 2 చే భాగించబడుతుందని చెప్పవచ్చు. ఎలా చెప్పగలుగుతాం? 1ల స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది 2 చేత భాగించబడుతుంది.
2 చే భాగించబడింది. మరి 2 చేత భాగించబడిన ప్రతి సంఖ్య 3 చేత భాగించబడాలని రూల్ ఏమీ లేదు. అంకెల మొత్తం కూడితే మనకేం రావాలి? 3 యొక్క గుణిజం రావాలి. 1 9 10 2 7 17 2 19 3 22 22 2 24. కాబట్టి ఇది 3 24 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది, భాగించబడుతుంది. కాబట్టి ఇది 2 చే మరియు 3 చే 2, 3 చే భాగించబడుతుంది. 2, 3 చే భాగించబడుతుంది కాబట్టి 6 చేత కూడా భాగించబడుతుంది. దేర్ఫోర్ 6 చే కూడా భాగించబడుతుంది. రాసుకోవచ్చు కదా, 6 చేత కూడా భాగించబడుతుంది. 1వ చూద్దాం. 1ల స్థానంలో 9 ఉంది. ఇది 2 చేత అయితే భాగించబడదు. ఎందుకంటే 1ల స్థానంలో 2 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నప్పుడు మాత్రమే భాగించబడతాయి. కాబట్టి ఇది బేసిక్లో ఉంది కాబట్టి అది 2 చేత భాగించబడదు. అంటే 3 చేత భాగించబడుతుందా లేదా చూద్దాం. కలిపితే 3 2 5 6 6 7 13 13 2 15 15 9 24. అంటే ఇది 3 చేత భాగించబడుతుంది. 3 చే భాగించబడుతుంది. ఇప్పుడు ఇది 3వది. 9 7 2 1 3. 1ల స్థానంలో 2 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. మరి 3 చేత భాగించబడుతుందా లేదా చూద్దాం. కలుపుదాం అన్ని అంకెలు. 9 7 16 2 18 19 21 24. కాబట్టి ఇది కూడా 2 3 చేత భాగించబడుతుంది. కాబట్టి 6ల చే కూడా భాగించబడుతుంది. 6ల చే భాగించబడుతుంది. డైరెక్ట్గా మనం 2వ లెక్కను విడదీసి రాసిన, ఇక్కడ మాత్రం కంప్లీట్ కలిపి రాసేసి. ఇది చూడండి 4వది. 1ల స్థానంలో 4 ఉంది, 2 చేత భాగించబడుతుంది. మరి 3 చేత భాగించబడుతుందా లేదా చూద్దాం. కూడితే 8 4 8 12 13 13 14 14 7 21 21 9 30. కాబట్టి 3 10ల 30. కాబట్టి ఇది 2 చేత భాగించబడుతుంది, 3 చేత భాగించబడుతుంది. కాబట్టి 6 చే కూడా భాగించబడుతుంది. 2, 3, 6ల చే భాగించబడుతుంది. అదేవిధంగా ఇదే పద్ధతిలో మిగిలినవి మీరు చేయవలసి ఉంటుంది. నేను 8 లెక్కలు ఇచ్చిన ఇందులో ఒక 4 చెప్పిన, మిగతా 4 మీరు కంప్లీట్ చేసుకొని రేపు తీసుకొచ్చి నాకు చూపించు. రాసుకోండి ఇంతవరకు అయితే.
నెక్స్ట్ ఈ అభ్యాసంలో చివరి 2 లెక్కలు నేను చెప్తా, మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఇందులో చివరి 2 ఏమున్నాయో చూడండి. 8వది 9. 8వ లెక్క రాసుకుందాం. 123 నాకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య ఏర్పడిన సంఖ్య 5 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే 123 అనే సంఖ్య ఇచ్చిండు, దానికి ఏ సంఖ్యను కలిపితే ఆ కల్పగా ఏర్పడిన సంఖ్య 5 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అంట. ఇప్పుడు 123 దీనికి నేను ఏం చేస్తున్నా 1 కలుపుతున్నా. ఎంత వస్తుంది? 124. ఇదే 123కు 2ను కలుపుతున్నా, 125 వచ్చింది. సరిపోయింది కదా. అంటే 1ల స్థానం ఏదైనా ఒక సంఖ్య 5 చే నిశ్శేషంగా భావించబడాలంటే దాని 1ల స్థానంలో ఎంత ఉండాలి? 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి. మనకు 5 అనేది వచ్చింది, సరిపోయింది. మనకు 5 యొక్క బాధ్యనీయత సూత్రం ఇందులో వర్తిస్తుంది కాబట్టి 123 అనే సంఖ్యకు ఎంత కలిపినాం? 2 అనే అంకెను కలిపినాం. అంటే 123 అనే సంఖ్యకు 2 అనే కనిష్ట సంఖ్యను కూడితే 125 వస్తుంది. ఆ 125 5 చేత భాగించాలి. Therefore 5 డివైడ్స్ 125. 5 అనేది 125ను భాగిస్తుందని చెప్పవచ్చు. అంటే ఎంత కలిపినాం మనం? 2ను కలిపామా 3ను కలిపామా? 2ను కలిపాం. అందుకని నేను సెలెక్ట్ మోడ్లో వచ్చిన కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? 123కు ఏ కనిష్ట సంఖ్య అంటే 2 అనే కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య 5 చే నిశ్శేషంగా భావించబడుతుందని రాయాలి. ఇంతవరకు రాయండి. ఇప్పుడు చివరి స్టెప్ తర్వాత రాద్దాం. ఇప్పుడు ఫైనల్ లాస్ట్ స్టెప్ ఇది. జవాబు ఇక్కడి నుంచి రాసుకురు కదా. లాస్ట్ స్టెప్. Therefore 123లకు ఏ కనిష్ట సంఖ్య? 2 అనే కనిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య 5 చే నిశ్శేషంగా భావించాలి. ఇది లాస్ట్ స్టెప్ రాసి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్నోది నెక్స్ట్ క్వశ్చన్? 9వ. 9వ క్వశ్చన్ వచ్చేసి 256 అనే సంఖ్య నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే
10 చే నిశేషంగా భాగించబడుతుంది. సాధన మనకి ఇచ్చిన సంఖ్య ఎంత? 250. దీని నుంచి మనకు ఏదైనా ఒక సంఖ్య 10 చేత నిశేషంగా భావించబడాలంటే దాని ఒకట్ల స్థానంలో 0 తప్పకుండా ఉండాలి. 2 సున్నాలైనా ఉండొచ్చు. మనకు ఒక 0 ఉన్నా అది తప్పకుండా 10 చేత నిశేషంగా భావించబడుతుంది. కాబట్టి ఈ 256 నుండి నేను 250 ప్లస్ 6 అని రాస్తాను. అంటే 6 క్యాన్సిల్ కావాలంటే దీంట్లో నుంచి 6 తీసివేయబడాలి. therefore 256 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 250. కాబట్టి 250 అనేది దేంతో నిశేషంగా భావించబడుతుంది? ఒకట్ల స్థానంలో 0 వచ్చింది కాబట్టి ఇది 10తో నిశేషంగా భావించబడుతుంది. అంటే ఇందులో నుంచి తీసివేయవలసినటువంటి విలువ ఎంత? 6. therefore 6 అనే సంఖ్యను తీసివేయగా 250 అనే సంఖ్య వస్తుంది. ఇది 10 చే నిశేషంగా భాగించబడుతుంది. అంటే 5 అనే కనిష్ట అంకెను తీసేస్తే మనకు చివరిలో 0 వచ్చేటటువంటి సంఖ్య ఉద్భవించింది. కాబట్టి అది తప్పకుండా 10తో భాగించబడుతుంది. రాసుకోండి. ఇంతతో ఈ క్లాసు ముగిద్దాం. రేపటి క్లాసులో మనం కారణాంకాల గురించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.